నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై ప్రజల నుండి వినతి పత్రాలు తీసుకోవడానికి బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కలిసి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీ పాకా సత్యనారాయణ. పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో ప్రభుత్వ పాఠశాలలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చూపించే విధంగా ప్రతి తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ వర్కర్లకు నిర్వహించిన కంటి వైద్య శిబిరం. నూతనంగా నిర్మించిన లలిత హాస్పిటల్లో జనరల్ సర్జన్ విభాగాన్ని ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఖరీఫ్ పంటకు రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచండి ఆర్డీఓ సూర్యారావు వ్యవసాయ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ స్వీకరించారు. తాడేపూడ మున్సిపల్ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ, తాడేపూడం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్డీఓ సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ రాజరాజేశ్వరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గురల్ శ్రీధర్, బీజేపీ మహిళా నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, గట్టెం సింధు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లాబాబి, కట్టుబోయిన కృష్ణప్రసాద్, నీలపాల దినేష్, తాడేపూడ నియోజకవర్గం బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల నాయకులు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి వినతిపత్రం రూపంలో సమర్పించారు. జిల్లా తిరిగారు. అందుకనే డిఫరెంట్ కమ్యూనిటీస్ రిప్రజెంటేటివ్స్ మీ ఇబ్బందులు ఏమున్నాయి, డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఏ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా వరకు మా దృష్టికి వచ్చింది అని నోట్ చేస్తున్నాను. అన్నీ ఆలోచిస్తాను, డేటా కూడా చూస్తాను. బికాజ్ మీ అందరూ ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నారు, కులగన్న తప్పకుండా ఉండాలి. ఆ డేటా ఉంటేనే మనం రికమెండ్ చేయగలుగుతాం. అంతే, అది కూడా చూస్తున్నాను. డిఫరెంట్ ఏరియాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అన్ని నేను అకౌంట్ కూడా చేస్తున్నాను, అది ఆలోచిస్తాను. ఇప్పుడు దీంట్లో ఎక్కువగా ఈ టైంలో నా అభిప్రాయం నేను చెప్పలేదు. అది రికమెండేషన్ టైంలో తప్పకుండా వీలు ఉన్న వరకు అవి ట్రై కంట్రోల్ చేస్తాను. ఎస్ దెన్ ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. అదే విధంగా ఇప్పుడు చాలా అసోసియేషన్ ప్రెసిడెంట్స్, రిప్రజెంటేటివ్, ప్రొఫెసర్, డైరెక్టర్స్ అందరూ వచ్చారు. మీ అందరూ కూడా అంటే కొన్ని ఇది రిజర్వేషన్ గురించి సమస్య ఉన్నాయి, కొన్ని ఉదయం నుంచి చూశాను. కొన్ని సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే లోన్ కోసం లేకపోతే ఏదో స్కీమ్ తయారు చేయాలి, మోడర్నైజ్ అయిపోయిన వల్ల కొంచెం కులవృత్తి కొంచెం తగ్గిపోయింది. ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి, ప్రతి జిల్లాలో వెళ్తే కలెక్టర్స్ కూడా ఏదైనా స్కీమ్ తీసుకున్నారంటే మనం లోన్ ఇస్తాము, అది వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ మీ కమ్యూనిటీ లీడర్స్ కూడా కొంచెం గైడ్ చేసి ఏ విధంగా ఈ స్కీమ్ చేయాలి, అంటే ఒక కులవృత్తి మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది, మీకు ఏ విధంగా సహాయం కావాలి, ఏ విధంగా మోడర్నైజ్ టెక్నాలజీ కావాలి, స్కిల్ కావాలి. సో తప్పకుండా అది చేయండి. అదేవిధంగా ఈ జనగణన జరిగినప్పుడు దాంట్లో సెన్సస్లో కులగణన కూడా చేసినప్పుడు ఈ కమ్యూనిటీ లీడర్స్ మీ అందరూ కూడా అది కొద్దిగా
మీరు చెప్తున్నారు కదా మా సంఖ్య చాలా ఉన్నాయి కానీ తక్కువగా చూపిస్తున్నారు. ఆ టైంలో అలర్ట్గా ఉండి మీ రైట్స్ మీ సంఖ్య ఎలా ఉన్నాయి తగ్గలేదు, నిజంగా ఏం సంఖ్య ఉంది అది 40 ఎకర్స్లో రావాలి అంటే మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఆ టైంలో అలర్ట్గా ఉంటే మీకు బాగవుతుంది. తర్వాత మంచి సెన్సస్ అయిపోయిన తర్వాత ఇది మిస్ అయిపోయింది, అప్పుడు ఎవరేం చేయలేదు, మళ్ళీ 10 years తర్వాత సెన్సస్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీ అందరూ కూడా ఆ టైంలో సేమ్ అవేర్నెస్ చూపించి సేమ్ అది కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహించేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి అసమానతలన్నీ కూడా తొలగించి ఒక పారదర్శకతతో కూడుకున్నటువంటి సామాజిక న్యాయం చేసే నిమిత్తం ఈరోజు డెడికేటెడ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు మిశ్రా గారి నేతృత్వంలో ఈరోజు మన జిల్లాకు వారు రావడం జరిగింది. జిల్లాలో వండుకున్నటువంటి బీసీ సంఘ నాయకులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వడం కోసం ఉదయం వారు ఏలూరు జిల్లాకి, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకి రావడం జరిగింది. మనకు సంబంధించినటువంటి విషయాలు వారికి ఇచ్చేటువంటి సందర్భంలో ప్రతి ఒక్క కులానికి ప్రాతినిధ్యం ఉండాలని వారు కోరినటువంటి విషయాల్లో నేను ఈ వేదిక ద్వారా ఈ కులాలకు సంబంధించిన ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు 1968లో అనంతసేయ నయ్యంగార్ గారి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా మాకు రిజర్వేషన్స్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. 1970లో ఈయన సంబంధించినటువంటి ABCD వర్గీకరణ ఇచ్చి A శాతానికి 7%, B శాతానికి 10%, C శాతానికి 1%, D శాతానికి 7% ఇచ్చి 7, 7, 14, 1, 15, 10, 20% బీసీలకి, 15% ఎస్సీలకి, 6% ఎస్టీలకి ఇచ్చి 46% చేస్తూ 1970 లాగా అయితే కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లోనే ఈ రిజర్వేషన్ రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్స్ లేని కారణంగా బీసీలలో వండుకున్నటువంటి అన్ని కులాలకి ఇందులో ప్రాధాన్యత లేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా తమ కమిషన్ ద్వారా ఈ ప్రభుత్వానికి నివేదించేటటువంటి విషయం ఏంటంటే జనాభా యొక్క అన్ని వర్గాల యొక్క జనాభాని మీరు కౌంట్ చేసి వారికి చాలినంత ప్రాధాన్యత ఇవ్వమని అడుగుతున్నాం. నేను అడెక్వేట్ రిజర్వేషన్ అడుగుతాం, ప్రపోర్షనేట్ రిజర్వేషన్ అడగడం లేదు, దయచేసి గమనించాలి. ప్రపోర్షనేట్ రిజర్వేషన్కి అడెక్వేట్ రిజర్వేషన్కి ఉన్న తేడా ఏంటంటే మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి గౌడులు, చెట్టుబలిజీలు, యాదవులు బలమైనటువంటి సామాజిక వర్గాలే రాజ్యాధికారం కాకుండా ఆయా వర్గాల్లో వండుకున్నటువంటి చిన్న చిన్న సంచార జాతులు, అర్ధ సంచార, విముక్తి జాతులు, నోటిఫైడ్, డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ని పరిగణలోకి తీసుకుని ABCD వర్గీకరణ ద్వారా వారికి రాజ్యాధికారం కల్పించాలని మీ కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని మేము బహిరంగ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. బీసీ గణన జరగాలి, దాంట్లో ABCD అలాగా వర్గీకరణ కూడా జరగాలనేది వాస్తవం. ఎందుకంటే కొన్ని కులాలకు మాత్రమే గుర్తింపు ఉంది, 3-4 కులాలకి. చాలామంది 56 కులాలు 60 కులాలు దగ్గరగా ఉన్నటువంటి బీసీలకి మేము మీకు ఇచ్చామని చెప్పడానికి ఆ ఊళ్ళో ఉన్న 2-3 కులాలకి ఇచ్చి ఉన్న కులాలు ఎవరికి కూడా ఎక్కడా కూడా రాజకీయ ప్రాధాన్యత లేదు. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా ఎలాంటి అవకాశం రావట్లేదు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమయంలో మరి ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. మరి దీన్ని ఇంకా కొంచెం ముందు వెళ్తే బాగుండేదేమో. ఈ బీసీ గణనలో వర్గీకరణ జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది చాలా హీనంగా ఉన్నారు. బీసీలకి ఏం న్యాయం జరగట్లేదు అనేది మాట వాస్తవం. ఎందుకంటే రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు. అలాగే చాలామంది ఒక ఎస్సీల్లోనే కాదు, ఒక బీసీల్లోనే కాదు, ఆర్థికంగా చాలామందికి చాలా ఇబ్బందులు పడ్డాయి. బ్రాహ్మణ కులంలో పుట్టిన వారికి, అదేవిధంగా కాపుల్లో పుట్టొచ్చు, రెడ్డిలో పుట్టొచ్చు, చౌదరీస్లో పుట్టొచ్చు. వాళ్ళు కూడా ఇవాళ మీ దగ్గర మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. చాలా తిండి లేని వాళ్ళు, ఇంకా భిక్షాటన చేసేవాళ్ళు నేను చాలామంది చూశాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ పెట్టడం వాస్తవమే, కానీ దాన్ని కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా పూర్తిగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఉద్యోగస్తుడు కొడుకే ఉద్యోగం వస్తుంది, రిజర్వేషన్ కూడా వాళ్ళకే వస్తుంది. అలా కాకుండా మీరు ఏదైతే బీసీ గణన జరిగినప్పుడు కొన్ని వాళ్ళకి వస్తాయి, కొన్ని మనకు వస్తాయి, కొన్ని నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కూడా మీరు ఆదరించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను. నేను అడిగితే నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఆర్థికంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనేది మాత్రం గుర్తించవలసిన అవసరం ఈ భారతదేశంలో ఉందని చెప్పి నేను అభిప్రాయపడతాను. ఎందుకంటే అన్ని కులాల్లో ఉన్నారు లేనివాళ్ళు. ఒక కులంలో పుట్టినందు మాత్రాన గొప్పవాడు కాదు, ఒక కులంలో లేనందు మాత్రాన వాడు తక్కువ కాదు. కానీ ఇది కూడా వాస్తవం. నేను ఇచ్చిన దాంట్లో నేను ఎక్కడ వెనక తగ్గేది లేదు. దీన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి సార్. ఎందుకంటే దీన్ని కూడా రికగ్నైజ్ చేయండి. మీరు దయించి అందరూ కూడా ఒక్కసారి ఏదైతే ఈ రోజు బీసీ సంఘాలన్నీ వచ్చినాయి, ఇవాళ ఇదే మీరు
గణన చేయండి, రిజర్వేషన్ కొనసాగిస్తే కులగణన చేయండి, ఆ రేషియోలో వాళ్ళకి రాజకీయంగాను ఉద్యోగపరంగా కూడా అవకాశం ఉండే. అదే రకంగా భారతదేశంలో ఈ ఓబీసీని మాత్రం మరీ ఒకసారి అప్పుడున్నటువంటి మీరు 10% ఇచ్చి తప్పుకున్న జనం ఈరోజు 30%కి వెళ్ళారు. నిజంగా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అది కూడా ఒకసారి ఆలోచన చేసి మీరు ఏం చేసినా పేద ప్రజల కోసం చేయాలనేది నా అభిప్రాయం. ఏ కులమైనప్పుడు కూడా ఆకలి ఉన్నవాడు ఈ భారతదేశంలో ఉండకూడదు అనేది నరేంద్ర మోడీ గారి ఆశయం. దానికి మేము కూడా ఓటేస్తూ ఉన్నాం. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా వెంటనే పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, ఇంకనూ సరఫరా కాని విద్యా సామాగ్రిని పాఠశాలల వద్దకు చేర్చడం, నిర్మాణంలో మధ్యలో నిలిచిపోయిన తరగతి గదులను పూర్తి చేయడం, తాగునీటి పథకాలకు మరమ్మతులు చేయించాలని ఆయన ఇలా విద్యాశాఖ మంత్రికి అధికారులకు సూచించారు. రేపు 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు తెరవబోతా ఉన్నారు. 26 మార్చి నెలలో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో సాధించడం జరిగింది. ఆ ఉత్సాహంతో రేపు 12వ తేదీ నుంచి పాఠశాలలు జరగబోతా ఉన్నాయి. పాఠశాలలకి ఇప్పటికే పాఠ్య పుస్తకాలు ఒక 80-90% పాఠశాలలకే చేరటం జరిగింది. ఇంకా బ్యాగులు కానీ, షూస్ కానీ, బెల్ట్లు కానీ రావాల్సి ఉంది. అవన్నీ కూడా దానికి సంబంధించిన అన్ని కూడా వితిన్ 1 వీక్ లో పాఠశాలకి చేర్చాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఏదైతే ప్రభుత్వ పాఠశాలకి సంబంధించి గతంలో నాడు నేడు పేరు చెప్పి పాఠశాలలకి ఐఎఫ్ఐ ప్యానల్ కానీ లేదంటే ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అవి కొన్ని రిపేర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఎఫ్ఎల్ఎన్ ప్యానల్స్ కానీ లేదంటే ఆర్ఓ ప్లాంట్లు కానీ రిపేర్ చేసి పిల్లలకి ఉపయోగపడే విధంగా చేసుకురావాలని చెప్పి, అదేవిధంగా నాడు నేడులో శాంక్షన్ అయినటువంటి అదనపు తరగతి గదులు అవి పూర్తి కాకపోవడం వల్ల ఈ రోజున అవి నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ఈ రోజున మనబడి మన భవిష్యత్తు పేరుతో ఆ పాఠశాలను చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వెంటనే నిధులు దాదాపు 7,876 కోట్ల రూపాయలు ఈ పెండింగ్ పనులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బడ్జెట్ లో 1,500 కోట్ల రూపాయలే శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ 7,876 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసి ఆ ఏదైతే మధ్యలో ఆగిపోయినటువంటి ఆ అదనపు తరగతి గదుల్ని ఫుల్ఫిల్ చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం 2 కళల రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నాడని తెలుగుదేశం పార్టీ తాడేపూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. బుధవారం సాయంత్రం పెంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ మండల సమావేశం పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో పెంటపాడులో జరిగింది. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల నాయకులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, బండారు వెంకట్రావు, వేర్లకృష్ణ, నల్లమిల్లి గోపిరెడ్డి, ముప్పిడి రమేష్, పసల చంటి, మునగాల బాబ్జీ, కొండ్రెడ్డి హైమావతి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని తెలుగుదేశం కార్యకర్త ఆర్థిక ఇబ్బంది పడుతున్న కారణంగా పెంటపాడు మండలం నాయకులు వలవల బాబ్జీ చేతుల మీదుగా 25,000 రూపాయలు అందించారు. వలవల బాబ్జీ 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చారు. అనంతరం తాడేపూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ సమావేశం మహాలక్ష్మీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పట్నం రాంపండు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, షేక్ బాజీ, గుర్జు సూరిబాబు, దాట్ల జగన్నాథరాజు, కాకర్ల సుభద్ర, బడుగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివేశ కృష్ణమోహన్, టీడీపీ వార్డు ఇన్ఛార్జి కిలాడి సాయి పుట్టినరోజు సందర్భంగా వలవల్ బాబ్జీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. జరగకూడదని ఎవరన్నా అనుకున్నా అది ఆగేది కాదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే స్టే ఆర్డర్ ఉందనుకుంటున్నారు. స్టే ఆర్డర్ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్టే ఆర్డర్ లేదు. ఓన్లీ నెంబరింగ్ ఉంది. అది ప్రభుత్వం ఏ నిమిషానన్నా సరే తీసేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఎంతోమంది ఆశావహులు ఉన్నారు. మనం ఏదో బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేస్తారని మీరు అనుకోవద్దు. తప్పనిసరిగా ఎవరైతే మనకి ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళే రేపొద్దున్న టిక్కెట్టు అడగడానికి అర్హులు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జరగకపోయినా జరిపించే బాధ్యత ఎక్కడున్న మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే
వార్డులు కూడా ఇప్పుడు ఆ 4 విలేజ్లు కూడా కలుస్తాయి తప్పనిసరిగా. ఇంకా అది తప్పదు. కనీసం 57, 58 వార్డులు అవుతాయి గ్యారంటీగా. కాబట్టి అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది తప్పనిసరిగా. మరి ఆ రిజర్వేషన్ బట్టి దాన్ని బట్టే మరి మీరే అవుతారు. అంతేగాని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకునే సిస్టమ్ నేను చేయలే. ఇప్పుడు కూడా నామినేటెడ్ పదవులు ఎన్నో ఇచ్చాం. ఆ ఇచ్చినట్లో కూడా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ సుక్షితులైన సీనియర్ నాయకులకే ఇవ్వడం జరిగింది. మీరు అన్నీ చూసుకోండి. ఎవరో సీనియర్ నాయకుడు కాని వాళ్ళకి ఎవరికి కూడా మరి మనం చేయలేదు. సీనియర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేయడం జరిగింది. ఈవేళ ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. మరి పనిచేసిన వాళ్ళని మానేసి ఎవరినో తీసుకొచ్చే సిస్టమ్ తెలుగుదేశం పార్టీలో లేదు. ప్రతి 3-4 వార్డులు తప్పితే, మిగతా 4-5 వార్డులు తప్పితే అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అనేది చాలా బలంగా ఉంది. వాటర్లో చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా మనం పెట్టిన ప్రతి వ్యక్తిని కూడా గెలిపించుకునే పరిస్థితి మనకు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మున్సిపాలిటీలో మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సాధించగలుగుతాం. గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకంలో కూడా ముందుగా మనం ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి. అలా ఇచ్చే విధంగా సచివాలయ సిబ్బంది చూడాలని ఒక తీర్మానం చేయడం జరిగిందండి. ఎందుకంటే ఎవరైనా కూడా సచివాలయంలో యూనిట్ల గురించి చెప్పడం జరుగుతుంది. ఇంత పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పోయిన గవర్నమెంట్ లో మన తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా పెన్షన్ తీసేయడం జరిగింది. అలాగే వచ్చి టిట్కో ఇల్లు కూడా తీసేయడం జరిగింది. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ముందు మన తెలుగుదేశం కార్యకర్తల గురించి తీసుకున్న తర్వాత బయట చేయవలసిన ఇక్కడ తీర్మానం జరిగింది. అలాగే ఎవరైతే మెయిన్ సమస్యలు ఏముంటాయో అవి చెప్తే ఇక్కడ నమోదు చేసుకొని అన్ని కూడా గవర్నమెంట్ కి పంపించడం జరుగుతుంది. ఇది ప్రతి బుధవారం ఫస్ట్ బుధవారం యూనిట్ ఇన్ఛార్జి సంబంధించి జరగడం జరుగుతుంది. రెండో బుధవారం వచ్చి తాడేపల్లిగూడ పట్టణం సంబంధించి 4 క్లస్టర్లు ఉండడం జరిగింది. అలాగే ఒక్కొక్క బూత్ మనకు వచ్చి 74 బూతులు ఉండడం జరిగింది. 74 బూతులు కూడా ఇక్కడ రావాల్సి ఉంటుంది. ప్రతి రెండో బుధవారం జరిగే ఈ కార్యక్రమాల్లో మనం అందరం ఖచ్చితంగా పాల్గొని ఈ డిజిటల్ జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కూడా తెలుగుదేశం యొక్క సభ్యత్వ కార్డుని కంపల్సరీగా తీసుకొచ్చి స్కాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఎంతమంది వచ్చాం, ఎలా జరుగుతుంది నిర్వహణ అన్నదంతా కూడా కమిటీ చూడటం జరుగుతుంది. ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యనిర్వాహక ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు ప్రతి నెల మొదటి బుధవారం నాడు యూనిట్ ఇన్ఛార్జీల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి, ప్రతి నెల రెండవ బుధవారం మండల పార్టీ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి, ప్రతి నెల మూడవ బుధవారం నియోజకవర్గ స్థాయిలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలతోటి చర్చించి సమస్యలని ఒక తీర్మాన రూపంలో మైటీడీపీ యాప్లో నమోదు చేయమని ఆదేశాల మేరకు ఈరోజు పెంటపాడు మండలంలో మండల పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వాటర్ వెరిఫికేషన్కి రేపు 15వ తారీఖు నుంచి వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి అర్హులైన ఏ ఒక్క వాటర్ కూడా మనం మిస్ అవ్వకుండా బూత్ లెవెల్లో బూత్ ఇన్ఛార్జి ప్రత్యేకించి వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి అర్హులైన ఎవరైనా తప్పించి ఉంటే వాళ్ళని మళ్ళీ నమోదు చేయించుకునే విధంగా, అలాగే కొత్త వాటర్ ఉంటే నమోదు చేయించుకునే విధంగా మనందరూ కూడా బాధ్యతతో చేయమని చెప్పని పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి మన రాష్ట్రం కోసం నిత్యం వాళ్ళు 24 గంటలు 20 గంటలు కష్టపడుతున్నారు. మరి అలాగే మన ఇన్ఛార్జి పొలవల బాబ్జీ గారు కూడా నిత్యం మన ప్రభుత్వం కానీ మన నాయకులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో అవన్నీ కూడా పూజ తప్పకుండా ఏ ఒక్క పని కూడా విస్మరించకుండా మరి ఈవేళ చేసుకొస్తారంటే చాలా ఆనందదాయకం. మరి ఈవేళ మన సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి మన రాష్ట్రానికి ఏదైతే అవసరమో అన్నీ కూడా అమరావతి కానివ్వండి, అలాగే పోలవరం కానివ్వండి, మరి మన రైల్వే జోన్ కానివ్వండి, మరి కారిడార్ కానివ్వండి, అనేక మరి ఏదైతే అభివృద్ధి కావాలో, ఏదైతే సంక్షేమం ఇవన్నీ కూడా విస్మరించకుండా
మరి ఈవేళ చక్కగా మరి పరిపాలన సాగుతుంది. తాడేపూడెం శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో పురపాలక సంఘంలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కు గురువారం డాక్టర్ అగర్వాల్ కంటి వైద్యశాల డాక్టర్లచే ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ పురపాలక సంఘంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పే కార్మికుల కోసం 6 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మున్సిపల్ వర్కర్స్ అందరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గుండుమొగల పద్మప్రియ, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు బాబు, డాక్టర్ అగర్వాల్ కంటి వైద్యశాల డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ సిఎంఎం సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ వారికి ఆరోగ్యం మనకి చాలా ముఖ్యం. ఏంటంటే పారిశుద్ధ్యం అనేది చాలా మెరుగైన సేవ, ప్రజలందరికీ కూడా అందించడంలో వారు ప్రథమ స్థానంలో ఉంటారు. కనుక వారందరికీ కూడా వర్కర్లందరికీ ప్రతి 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించి వారికి ఏదైనా వ్యాధులు ఉంటే నిర్ధారణ చేసి తగిన వైద్యానికి పంపించడం జరుగుతుంది. అదే మాదిరిగా వారికి కంటి చూపు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా కంటి చూపు సరిగ్గా ఉంటేనే మన ఈ లోకాన్ని చూడగలం, లోకంలో ఉండే అందాలను చూడగలం. కనుక ప్రతి ఒక్కరు కూడా కంటి చూపుకి మెరుగైన వైద్యం చేయించుకోవడం కోసం ముందుగా డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మన ఈ రోజున తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో పనిచేస్తున్న వర్కర్లందరికీ 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్ష చేయించడం జరుగుతుంది. అది ఈరోజు రేపు కూడా ఈ కంటిన్యూషన్ ప్రోగ్రాం ఉంటుంది. అందరూ వర్కర్లు కూడా గమనించి మీరు కంటి పరీక్షలు చేయించుకుని తదుపరి మీకు ఏదైనా కంటి లోపం ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ వాడడం కానీ లేకపోతే కళ్ళజోడు వాడడం కానీ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కనుక మీరు ముందు మనం వ్యాధి అంటే మన కంటికి సంబంధించిన వ్యాధి ఏదైనా ఉందా అనేది నిర్ధారణ చేసుకోవడానికి ప్రథమంగా ఇప్పుడు హాస్పిటల్ వారు అంటే డాక్టర్ అగర్వాల్ వారు ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేకంగా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి మీకు కంటిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు తదుపరి డాక్టర్ ద్వారాగా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ అవకాశాన్ని అన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతుంటూ ఈ రోజుని సహకరించిన హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇది కార్మికులకి అందరికీ కూడా ఐ క్యాంప్ కండక్ట్ చేద్దామని నేను సార్ని అడగడం జరిగింది. సార్ ఏమో చేద్దామని తప్పకుండా అని చెప్పి ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇంకా ఎవరికైనా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒకవేళ తర్వాత కూడా రావాల్సిందిగా మా హాస్పిటల్ ఎప్పుడైనా కానీ ఉచితంగా కంటి వైద్యం అందుబాటులో ఉంటుంది. ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో పట్టణ ప్రజలను కాపాడేటువంటి ఈ పరిచారారోగ్య సిబ్బంది పట్ల మరి కమిషనర్ గారు ప్రత్యేక దృష్టితో గత 6 నెలల క్రితం అందరికీ బ్లడ్ టెస్టులు, బీపీ షుగర్ టెస్టులు కూడా వికర్స్ కాలనీలో ఏర్పాటు చేసి అందులో ఉన్న వర్కర్స్కి చాలామందికి మామూలుగా 10% పైగా హై బీపీలు ఉన్నటువంటి వారికి అప్పటి వరకు ఎవరికి తెలియదు. మరి టెస్టులు చేసుకున్న తర్వాత వారు మందులు వాడాలని చెప్పి వైద్యులు సూచించిన ప్రకారం కొంతమంది ఆ ప్రమాదమైన బీపీ ప్రభావం నుంచి బయటపడడం జరిగింది. అలాగే మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో క్యాంపు మరి ఈ యొక్క కంటి వైద్య శిబిరం డాక్టర్ అగర్వాల్ గారి హాస్పిటల్ వారి చేత ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషదాయకం. ఈ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఎంతమంది కమిషనర్లు వచ్చారు, వచ్చినప్పటికి కూడా చాలామంది ఫైల్స్ పెండింగ్ పెట్టి ఎక్కడ ఉండడం చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మన యేసుబాబు కమిషనర్ గారు వర్కర్లు ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ వర్కర్లకు ఇవ్వడం, అలాగే ఫైల్స్ పెండింగ్ లేకుండా క్లియర్ చేయమని చెప్పడం, అలాగే మీకు రావాల్సిన ఏదైనా సరే సదుపాయాలు నేను కల్పిస్తానని చెప్పేసి ముందంజలో ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఉంచడానికి కూడా మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ తాడేపూడెం పట్టణంలో స్థానిక ఆర్టీసీ అవుట్గోట్ ఎదురుగా గీతా మందిరం పక్కన ఉన్న లలిత హాస్పిటల్లో డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఆర్థోపెడిక్ డాక్టర్ కంచర్ల సురేఖ గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో జనరల్ సర్జన్ విభాగం ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం జనరల్ సర్జన్ విభాగాన్ని జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్ ప్రారంభించారు. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, గైనకాలజిస్ట్ డాక్టర్ కంచర్ల సురేఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరల్ సర్జన్ మరియు లాప్రోస్కోపీ విభాగంలో డాక్టర్ జిఎన్వి రాము వైద్య సేవలు అందించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, కైనే సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, కంచర్ల లక్ష్మీ నరసింహ, చప్పర్ల శ్రీరామూర్తి, డాక్టర్ జగన్నాథరాజు, పొప్పపల కుమారస్వామి, దోసనపూడి రమేష్, నీలం సురేష్, నిలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెంలోని బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి గీతా మందిర్ రోడ్లో లలిత హాస్పిటల్స్
కొత్త ఆ బిల్డింగ్లో ఇవాళ ఈ మధ్యన మనకి అది ఓపెన్ అవ్వడం జరిగింది. అందులో మీ అందరికీ తెలుసు మన తాడేపల్లిగూడెం చాలా పొటెన్షియల్ ఏరియా. కాకపోతే ఏంటంటే ఇక్కడ మల్టీ స్పెషాలిటీలు చాలా తక్కువ ఉన్నాయి. దట్టు ఒక చోట ఒకటి అవైలబుల్గా ఉంటే రెండోది మనకు ఉండట్లేదని చెప్పి మన తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడ మనకి సరైన మెడికల్ సర్వీసెస్ అందట్లేదని చెప్పి చాలామంది మన పక్కనున్న టౌన్స్లో కానీ లేకపోతే కొంచెం దూరంలో ఉన్న విజయవాడ ఇటు రాజమండ్రి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది. సో ఇక నియర్ ఫ్యూచర్లో మనకు అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చాలా మంచి స్పేస్తో ఒక స్పేషియస్ బిల్డింగ్ని కట్టడమే కాకుండా దాంట్లో మల్టీ స్పెషాలిటీ తీసుకురావడంలో వారు సక్సెస్ అయినందుకు కంచర్ల మన సాయి పృథ్వీ గారు కానీ లేకపోతే కంచర్ల సురేఖ గారు, సాయి పృథ్వీ గారు ఆల్రెడీ ఆయన ప్రాక్టీస్లో ఉంటూ ఆయన ఇది మన ఆర్థోలో ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అలాగే మేడం సురేఖ గారు కూడా ఆవిడ గైనిక్ అండ్ దానికి మన ఐవీఎఫ్ కానీ ఇట్లా మీ అందరికీ సపోర్ట్ చేయడానికి ఆవిడ కూడా మీ అందరికీ దగ్గరలో ఉండటం. అట్లాగే ఇవాళ కొత్తగా రాము గారు ఈజ్ ఏ జనరల్ సర్జన్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాప్రోస్కోపిక్ సర్జన్ కూడా అవటం. ఇక్కడే మనకి హెర్నియాకి కానీ లేకపోతే అపెండిసైటిస్ కానీ ఆపరేట్ చేసే ఇదిగా వీళ్ళందరూ కూడా ఇక్కడ తయారు చేయటం, ఆయన్ని కూడా ఇక్కడ తీసుకోవటం చాలా శుభ సూచకం. మనందరికీ కూడా దగ్గరలో అన్ని సర్వీసెస్ దొరుకుతూ ఉన్నాయి. మన తాడేపల్లిగూడెం పట్టణ అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక మంచి హాస్పిటల్ మీకు నియర్ బై వచ్చిందని నేను అనుకుంటూ నియర్ ఫ్యూచర్లో వారి దగ్గర నుంచి ఒక మంచి సర్వీసెస్ వస్తూ వారికి కూడా మంచి నేమ్ రావాలి. దాంతోపాటు ఇక్కడున్న మీ అందరికీ మంచి సర్వీసెస్ అందాలని మరొకసారి నేను కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి వైద్యాలయం లలిత హాస్పిటల్ గత ఎన్నో సంవత్సరాల నుంచి విశేష సేవలు అందిస్తున్నటువంటి మరి పృథ్వీ గారు కానీ అలాగే సురేఖ గారు కానీ మంచి సేవలు అందిస్తున్నారు. మరింత సేవలు విస్తరించేందుకు మరి తాడేపల్లిగూడెంలో మనకి గీతా మందిర్ ప్రక్కనే ఒక అద్భుతమైన భవనంలో ఏర్పాటు చేస్తూ ఈ సమాజానికి మంచి సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో మా డాక్టర్ గారు మరింత మంది డాక్టర్స్ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంఎస్ సర్జన్ని తీసుకురావడం చాలా ముదాహం. అలాగే ఇవాళ చాలా అవసరాలు ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం వస్తే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకు చేరువుగా ఉంటుంది. ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు. మరి వారు మరింత వృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. లలిత హాస్పిటల్ ఇప్పటికే ఆర్థోపెడిక్స్, ఎముకలు, కీళ్ళు, గైనకాలజీ, స్త్రీ అండ్ ప్రసూతి సమస్యలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ రోజు నుంచి జనరల్ సర్జరీ విభాగం ప్రారంభించి మన ప్రజలందరికీ ఇక్కడే జనరల్ సర్జరీ వైద్య సేవలు అందించాలని అందించబోతున్నాం తెలియజేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇందాక రాజేష్ గారు అన్నట్టే మన ప్రాంత ప్రజలు ఏదైనా అనారోగ్య సమస్యలకు పక్క నగరాలకు వెళ్ళడం, పక్క నగరాలకు వెళ్లకుండా ఎక్కడ చికిత్స పొందే విధంగా అత్యవసర సేవలు ఏ సమయంలోనే అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నిస్తూ ఈ జనరల్ సర్జరీ విభాగం ప్రారంభించాం. మా లలిత హాస్పిటల్ నందు కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. కొత్తగా డాక్టర్ గారు రావడం, మన రాజేష్ గారి చేతుల మీద ఆ బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి రాజేష్ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని కట్టి మాణిక్యాలరావు గారు, పేరిచర్ల మురళీకృష్ణరాజు గారు, పుర ప్రముఖులందరూ కూడా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి మా ఆతిథ్యం స్వీకరించినందుకు ధన్యవాదాలు. పేదలు ఎక్కువగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. వారందరికీ కూడా వారి అవసరాలకి అనుగుణంగా మరి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా అక్కడ ఏదైతే వైద్యం జరుగుతుందో అటువంటి మిషనరీతో మరి అటువంటి టీంతో ఇక్కడ వారికి తక్కువ రేటుకే మరి వైద్యాన్ని అందించే ఒక మంచి కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా వేయడం జరిగింది. మరి దానికి ప్రోత్సహిస్తూ ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ముందుండే మా డాక్టర్ నరసింహ గారు కూడా, కంచెర్ల నరసింహరావు గారిని కూడా మేము అభినందిస్తూ మరి తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూర్యారావు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అనంతరం శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్ తాడేపూడి నియోజకవర్గంలో రబీ సీజన్లో రైతులకు ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను తాడేపూడి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొత్స శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రబీ సీజన్ రైతులు సన్నద్ధమవుతున్నారని, రైతులకు ఎరువులు సకాలంలో అందించి సహకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. ఈ సమావేశంలో తాడేపూడి ఆర్డీఓ సూర్యారావు, తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఏడీఏ నారాయణరావు, పెంటపాడు ఏఓ రవికుమార్, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పుల్లాబాబి, చాపల రమేష్, కటుబైన కృష్ణాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ 4,000 వచ్చిపోతుంది ఒక బస్తాకి. అంటే కొన్ని లక్షల బస్తాలు ఇలా మిస్యూజ్ అయిపోతుంది. అంటే ఎందుకు జరుగుతుందో నాకు తెలుసు. దీన్ని మీరు మనం అనుకున్నట్టు ప్రతి విలేజ్లోనూ మన స్టాఫ్ని వాడంటే మీ మాట ఎలా పోతుంది నాకు చెప్పండి. ఎంఆర్ఓ గారు వచ్చారు కదా, మీరు ఆర్డీఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ ఎంఆర్ఓ రాలేదు కదా, మీరు ఒక మీటింగ్ పెట్టి మీ ఎండిఓని ఎంఆర్ఓని ఫెర్టిలైజర్ ఇచ్చేదాన్ని ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇది లేకపోతే రైతులు కంగారు పడుతున్నారు. ఏ ఊరు వెళ్ళినా సరే వాళ్ళు ఏమన్నారు, అయ్యో విజయ్ బాబు మేము కంప్యూటర్ అనేది ఏం రాదు, మీరేం మమ్మల్ని ఫీడ్ చేయమంటున్నారు, మాకు రాదు, వాడు వెళ్తేనే మా 5 బస్తాలు కొనమంటున్నాడు. యూరియా దొరకదని కూడా రైతులు అపోహ వచ్చింది. యూరియా అనేది ఫుల్గా మనకే ఉంది, మన జిల్లాకి సరిపడగా మనం పెట్టించాం. అది నేను 4 నెలల క్రితమే జేసీ దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరినీ ఎలక్ట్ చేసి DCMS లో కూడా పెట్టించాను. DCMS లో ఉంది, మార్కెట్ లో ఉంది, సొసైటీలో ఉంది. నేను చెప్పాను ఎంత కావాలంటే అంత సొసైటీలో డంప్ చేయమని చెప్పాను. వాళ్ళ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఏమవుతుందంటే వాళ్ళు లేకపోతే ఇదివరకు మనం 18 బస్తాలు అంటే ఫైన్ రాదు. ఇక ఆ సిస్టమ్ కాదు. వాడికి ఎన్ని ఎకరాలు ఉంది, ఎకరం ఇంటూ 1 బస్తా అంతే. మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఏదైనా చేయండి, రైతులు మాత్రం తలపట్టుకునే చేయకండి, డీలర్ దగ్గరికి వెళ్ళి చేతు కట్టుకునే చేయకండి. అది నేను అనేది. రైతుకి ఆళ్ళూళ్ళలోనే మన గైడెన్స్ వెళ్ళాలి, మన ఎరువులు వెళ్ళాలి. మీ జేడీతో మాట్లాడమంటే మాట్లాడతారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, అలాగే వెళ్ళిపోమండి. మీ జేడీకి చెప్పలే ఇదే విషయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు బుధవారం సాయంత్రం రూరల్ మండలం నీలాద్రిపురంలో వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మగూడెం సొసైటీ చైర్మన్ అబ్బిన వీర వెంకట్రావు ఆధ్వర్యంలో చింతాడేపల్లి నుండి ట్రాక్టర్లు, మోటార్ బైక్లతో ర్యాలీగా నీలాద్రిపురం చేరుకున్నారు. వలవల బాబ్జీకి భారీ స్వాగతం పలికారు. బాలకృష్ణ అభిమానుల మధ్య బాబ్జీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వారసుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడని అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి ప్రాణాలు పోశారన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు పరిమిరావు కుమార్, కొమ్మగూడెం సొసైటీ చైర్మన్ అబ్బిన వీర వెంకట్రావు, టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. అభిమాన నాయకుడు, మనందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారి 63వ జన్మదినం సందర్భంగా నీలాద్రిపురం గ్రామంలో అత్యంత వైభవపేతంగా ఈవేళ ఈ పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య అభిమానులు కాని వాళ్ళు మరి చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే రామారావు గారి నట వారసుడుగా మరి ఆయన చిన్నతనం నుంచి కూడా మంచి నటుడుగా గుర్తింపు పొందిన నాయకుడు బాలకృష్ణ గారు. ఇటు సినీ ఫీల్డ్లోను, అటు రాజకీయ జీవితంలోను మరి 3వసారి హిందూపురం నుంచి మరి ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది. అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన ఒక ఆరాధ్య దైవంగా మరి వెలుగొందిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే హిందూపురంలో ఏ ప్రజలకు ఎక్కడా కూడా ఏ లోటు రాకుండా ఆయన అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ఉన్నా లేకపోయినా సరే జరిపించే పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణాలు పోసే పరిస్థితులు బాలకృష్ణ గారికి ఉన్నాయి. ఆ హాస్పిటల్ని మరి ఎంతో అభివృద్ధి చేస్తూ మరి వేళ మరి ఆ ట్రస్ట్ని, ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపిస్తూ ఒక పక్కన నట జీవితం, ఓ పక్కన రాజకీయం, ఓ పక్క ఇటువంటి ట్రస్ట్ రన్ చేయడం, ఇవన్నీ కూడా ఏకకాలంలో చేస్తున్న మహానటుడు బాలయ్య బాబు గారికి మరి 63వ జన్మదిన శుభాకాంక్షలు ఈవేళ నీలాద్రిపురం గ్రామంలో వీళ్ళందరి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరపడం. ఊరును వర్షం కురుస్తున్నా సరే చిన్నతాడిపల్లి నుంచి మరి నీలాద్రిపురం దాకా ట్రాక్టర్ల ర్యాలీ తోటి వేళ చేయడం జరిగింది. అభిమాని నటుడు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు ఈరోజు నీలాద్రిపురం గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా మన అందరి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఉండాలని, ఈ సినీ రంగంలో మరిన్ని చిత్రాలు, రాజకీయంగా కూడా ఆయన మరింత ఉన్నత పదవులు పొందాలని, ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారి వారసులకి మచ్చలేని నాయకుడిగా, మచ్చలేని నటుడిగా, ఈ సినీ ఫీల్డ్ లో మచ్చలేని నటుడిగా ఉన్న నటుడు బాలకృష్ణ. ఆయన స్ఫూర్తితో ఆయన రాజకీయంగా కూడా 3 సార్లు ఎమ్మెల్యే, హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా ఎక్కడా కూడా మచ్చలేని నాయకుడిగా కానీ మచ్చలేని సినీ నటుడిగా ఉన్న వ్యక్తి బాలకృష్ణ. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ముందుకెళ్లాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. నీలాద్రిపురం గ్రామంలో హిందూపురం ఎమ్మెల్యే గారైన బాలకృష్ణ గారి యొక్క 63వ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్ గారు, కొమ్ముగూడు సోషల్ ప్రెసిడెంట్ అబ్బని వెంకటరావు గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భీమడోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం వాడివేడిగా సాగింది. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్ రమాదేవి శర్మ, డిప్యూటీ ఎంపీడీఓ సుబ్బారావుతో పాటు మండల ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు గ్రామాల సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులను ప్రశ్నించారు. సంబంధిత శాఖల అధికారులు సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ కనుమాల రామయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల పరిషత్లను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. సమావేశంలో పలు స్థానిక సమస్యలు చర్చకు రావడంతో కొంతసేపు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్తులన్నీ నిర్వీర్యం అయిపోయింది, పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఎందుకంటే గత ప్రభుత్వంలో మండల పరిషత్తుల నుంచి ఆయా పంచాయతీలకి అభివృద్ధి ఉండేది. ఇప్పుడు అభివృద్ధి అనేది ఏమి లేదు, జీరో. ఎందుకంటే ఎటువంటి ఆదాయం లేదు. కనీసం సాదా సీదాగా వచ్చే స్టాంప్ డ్యూటీ కూడా బ్యాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయా అధికారుల ద్వారా ఒక అంగన్వాడీలు అవ్వచ్చు, లేకపోతే స్కూల్స్ అవ్వచ్చు, ఎంపీ స్కూల్స్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ సిస్టమ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, వాటిని బాగు చేయడానికి నిధులు ఇవ్వలేని పరిస్థితి. రజకులను ఎస్సీ కేటగిరీలో చేర్చాలని రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య కోరుతూ రజక సంఘం నాయకులతో కలిసి వెళ్లి బీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కలిసి వినతిపత్రం సమర్పించారు. రజకులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారని అన్నారు. బీసీలలో 3వ స్థానంలో ఉన్న రజకులను ఎస్సీలలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. చిలకలపల్లి కట్లయ్యతో పాటు జిల్లా రజక సంఘ నాయకులు కొమ్మంటి మురళి, వెటలా శ్రీనివాస్, యలమంచిలి నాగశేషు, జవలపాలెం సత్యనారాయణ, కడేలు సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, తూటికొండ దుర్గారావు, వరిగంట్ల శ్రీను, లక్ష్మీ ప్రసన్న, బొద్దారం గోపిరాజు, నూజివీడి నాగరాజు మాస్టారు, చంద్రపూడి సాంబశివరావు మాస్టారు బీసీ చైర్మన్ కలిసి వారిలో ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న మారంపల్లి గ్రామస్తుల కళను స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ తీర్చారు. మారంపల్లి గ్రామానికి వెళ్ళడానికి రైల్వే రోడ్డు తప్ప వేరే దారి లేకపోవడంతో ఎన్నికల సమయంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఈ గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. దానిలో భాగంగా రైతులతో మాట్లాడి వారి నష్టపరిహారం చెల్లించి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం రోడ్డు పనులను బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు లేక దశాబ్దాల కాలంగా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల కోరిక మేరకు మెయిన్ రోడ్డు నుండి రైతుల సహకారంతో గ్రామంలోకి రోడ్లు వేయించడం జరిగిందని చాలా ఆనందంగా ఉందన్నారు. రైతుల భూమిని స్వాధీనం చేయడం వారి పెద్ద మనసుకు నిదర్శనమన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకతాటిపై నిలబడి త్వరితగతిన రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. తన వంతుగా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ తొలుతగా 10 లక్షల రూపాయలు ఇచ్చిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామస్తులను
కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి రోడ్డు సమస్యను పరిష్కరించినందుకు ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన రూరల్ మండలం అధ్యక్షులు అడపా ప్రసాద్, కూటమి నాయకులు తోట సూర్యనారాయణ, మిద్దె కనకారావు, కంతేటి శ్రీను, సారిక శ్రీను, కెల్లేపల్లి లక్ష్మీపతి, రామశెట్టి సత్యాలు, వేంపల్లి రాంబాబు, తోట యేసు, సరిపల్లి వర్మ, సీమంత నారాయణరావు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి మారంపల్లి గ్రామం గత దశాబ్దాలుగా ఈ గ్రామానికి రోడ్డు లేక రైల్వే వారి అనుమతితో మనం రోడ్లు వేసుకుంటా కూడా లేదు, ఎలా ఉన్నా రోడ్లు వెళ్ళవలసిందే. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి మారంపల్లి గ్రామంలోకి వెళ్ళడానికి మనం రోడ్డు నిర్మాణం చేసుకోవడానికి సహకరించిన ముందుగా రైతులకి, ఎవరైతే రైతులు ఉన్నారో పెద్ద మనసు చేసుకుని ఊరికనే ఇవ్వకపోయినా చాలామంది మా పొలం అమ్ముకోమనే రైతులను మనం చూస్తాం. పాపం వాళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులు కాకపోయినప్పుడు కూడా గ్రామస్తుల యొక్క ఇబ్బందులు చూసి వారు కూడా మార్కెట్ వాల్యూ ఏది ఉంటే అది మాకు ఇప్పించమని చెప్పి రైతులు ముందు భూమిని స్వాధీనం చేయడం గొప్ప, జనరల్గా స్వాధీనం చేయరు. దానికి నేను వాళ్ళకి హామీ ఇచ్చాను, మీరు ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు మీకు అప్పచెప్తామని చెప్పాం. తప్పకుండా వాళ్ళకి డబ్బు అప్పచెప్తాం, దాంట్లో అనుమానం లేదు. దీన్ని పూర్తిగా సహకరించండి. ఈరోజు మరి ఏదైతే ఈ గ్రామం రిప్రజెంటేషన్ చేసినప్పుడు మరి కనకారావు కానీ మా సూర్యనారాయణ కానీ ఇంకా పెద్దలందరూ కూటమి నాయకులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా గెలిపించారు. మరి వైసీపీ వాళ్ళు ఉంటారు, ఎలాగైనా అది తప్పదు. ప్రతి గ్రామంలోనూ 2 పార్టీలు ఉంటాయి, 3 వర్గాలు ఉంటాయి, 4 కులాలు ఉంటాయి, ఇదే రాజకీయం. కాబట్టి ఎవరిని మన శత్రువులు అనుకోవాల్సిన అవసరం లేదు. నా పాలసీ అయితే అదే. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే ఈ గ్రామంలో ఈ రోడ్డు పేరు చెప్పి ఎలా అయితే మీ అందరూ కలిశారు, ఈ ఎలక్షన్ కూడా ఏకగ్రీవంగా నేను అడిగేది ఒకటే, నన్ను దేవుళ్ళ మీరు చూడకపోయినా పర్లేదు కానీ మీరంతా ఏకగ్రీవంగా నిలబెడతామని పార్టీలకు అతీతంగా ఒక మాటే ఉంచాలి. మన ఊరిలో కులాలు ఉండకూడదు, మన ఊరిలో మతాలు ఉండకూడదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయం, నేను 10 లక్షలు ఇస్తాం కంటే 500 రూపాయలు కూలి పని చేసే వాళ్ళు కూడా 500 సందా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి వెదజల్లి నెగ్గి ఆ డబ్బులు మళ్ళీ నెతుకోవడం కంటే అసలు డబ్బు మీరు ఖర్చు పెట్టకంటే గ్రామాన్ని బాగు చేసుకోండి. దానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. ఇవాళ అందరూ కలిసి డెవలప్ చేసుకుంటే ప్రతి విలేజ్ కూడా మనకు బాగుపడుతుంది. దానికి మారంపల్లి గ్రామం ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. మరి మొదటి అడుగుగా నేను 10 లక్షలు, అదేవిధంగా ఇవాళ క్షత్రియ కమ్యూనిటీ నుంచి అందరూ కలిసి నాకు ఫోన్ చేసి మా తరపున మేము 10 లక్షలు మేము ఏదో చూసిస్తానని చెప్పినందుకు వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చాలామంది మాట్లాంటారు, అన్న పని అయిపోయిన తర్వాత ఎవరో కనపడరు. కానీ మనం నమ్మిన రైతుని మోసం చేయకూడదు. ఈ రైతులు మనకు నమ్మి భూమి అప్పు చెప్పారు, వాళ్ళ కోరిక తీర్చలేని సమక్షంలో ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం ఆ గ్రామాన్ని మీరు ఎలక్షన్లో నిలబడొద్దని ఎందుకంటున్నానంటే ఒక మాట మీద నిలబడండి. ఒకటే పార్టీ మందే, అభివృద్ధి మన పార్టీ అండి. మనందరూ కలిసి ఎవరో ఒకరు నిలబెడదాం. ఆ ఊరు ఖర్చు పెట్టి డబ్బుల్ని ఈ రోడ్డు ఖర్చు పెట్టుకోండి. ఈ రోడ్డు కూడా ఏం చేస్తాం, మీరు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా రోడ్డు వేసేస్తాం, తర్వాత తారు రోడ్డు వేస్తాం. మనం ఆ రైతులు ఏదైతే ఇచ్చారో రైతులకు రేపు ఎల్లుండో 10 లక్షలు మరి వాళ్ళు తెస్తానన్నారు. ఆ డబ్బులు కూడా రైతులకు ఇప్పించేద్దాం. పాపం వాళ్ళకి ముందు మనం ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటుంది. ఉన్న డబ్బులు కూడా ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకుని పోగు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఆ డబ్బును అలాగే వాడదాం. తప్పకుండా మీ అందరూ ఈ అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి మీకు కూడా ఇప్పుడు తాడేపూడి కాన్స్టిట్యున్సీ ఏ పని కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరూ కూడా హామీలు ఇస్తారు. హామీ నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన బుల్సెట్ సీని గారు అని చెప్పాలి. మా గ్రామం తరపున ఎలక్షన్లో వచ్చినప్పుడు మన గ్రామానికి రోడ్డు లేదండి, రైల్వే కనెక్టివిటీ రోడ్డు మీద వెళ్తున్నామండి మేము అంటే, నేను మీ ఊరికి రోడ్డు చేసి పెడతాను అన్నారు. ఆ మాట ప్రకారంగా ఎమ్మెల్యే నగ్గిన తర్వాత శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడి కలెక్టర్ గారి దగ్గరికి మమ్మల్ని అందరినీ, మా రైతుల్ని, ఇక్కడున్న నాయకులందరినీ కూడా మా భీమవరం తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజే చెప్పారు, కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి రాగానే దానికి తగ్గ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇదే పని మీద ఉంటూ ఒక కొలిక్కి తీసుకొచ్చాం. సార్ వచ్చి ఇవాళ మాకు విజిట్ చేసినందుకు మా ఊరు తరపున ఆయనకి పాదాభివందనం తెలుపుకుంటున్నాను. అంటే ఆయనకు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎమ్మెల్యే గారు కానీ, మన రూరల్ పార్టీ అధ్యక్షులు కానీ, ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. మన నిజంగా ఇది మన మారంపల్లి గ్రామానికి అలా బ్రిటిష్ కాలం నుంచి కూడా మనకు సొంత రోడ్డు అనేది లేదు. ఈ రోడ్డు వ్యవహారం బయటకు వచ్చిందంటే దానికి కారణం మన ఎమ్మెల్యే బుల్సెట్ శ్రీనివాస్ గారే. ఆయన చొరవతోటి, ఆయన ఇచ్చిన వాగ్దానం మేరకు, ఆయన ఇచ్చిన హామీ మేరకు ఈ మారంపల్లి రోడ్డు అనేది ఆయన ఇక్కడికి వచ్చి ఈ పొలాల సైట్లు అవి చూసి ఆ రోజు ఎలక్షన్ టైంలో ఆయన ఇచ్చిన మాట కోసం ఇవాళ మొత్తం ఈయన ఎప్పుడైతే మన మారంపల్లి గ్రామం వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ న్యూస్ ఇంకా బాగా వైరల్ అయ్యింది. ఈయన మనకు 10 లక్షల రూపాయలు డొనేషన్ చేసి
ఆ న్యూస్ మనకి మన ఎమ్మెల్యే గారు రోడ్డు వేస్తున్నారన్న విషయం బయటకు వెళ్ళిందో ఇవాళ ఎక్కడెక్కడి నుంచో కూడా మన గ్రామానికి వాళ్ళకి తోచినంత విరాళాలు కూడా అనేక సందర్భాల్లో మనకు ఇప్పుడు పంపుతున్నారు. ఎక్కడో మన కర్ణాటక నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన వాయిస్ విని ఎమ్మెల్యే గారు మన గ్రామం కోసం అంత చేస్తున్నారంటే మనం కూడా ఎంతో కొంత ఈ గ్రామానికి సహాయం చేయాలని ఎక్కడెక్కడి నుంచో విరాళాలు పంపుతున్నారు. అలాగే మనం నిజంగా చరిత్రలో కొంతమందిని గుర్తుంచుకుంటాం. మనకి సరార్దర్ కాటన్ గారు ఉన్నారు. ఆయన మన ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆయన దేవుళ్ళ కొలుస్తారు. అలాగే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా ఇవాళ ఎక్కడో మారుమూలన ఒక గ్రామాన్ని ఈ సమస్యని కలెక్టర్ గారి ముందు పెట్టి మనకి ఈ రోడ్డు రావడానికి చాలా కృషి చేశారు. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని. ఈ రోడ్డు రావడానికి ముఖ్య కారణం బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అండి, మా ఎమ్మెల్యే గారు. ఈయన ఎంత చేస్తున్నారంటే చెప్పడానికి మాటల్లో సరిపోదండి. అందరూ నాయకులు వచ్చి మాట ఇస్తారు, కానీ ఈయన మాట నెరవేర్చుకునే మనిషి ఎవరంటే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అండి. ఈయన మా ఊరికి చాలా చేశారండి. మా ఊరు గ్రామం ఏర్పడి 300 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికి నిజంగా మా ఊరికి రహదారి అనే మార్గం లేదండి, రైల్వే రోడ్లోంచి నడుస్తున్నామండి. కానీ ఈయన చొరవతోని ఇది తీసుకొని అందరినీ సమీకరించి చేయడం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నామండి. మా ఊరు ప్రజలందరూ కూడా ఏ ఊరిని అడిగినా కానీ మీ ఊరు రోడ్డు వేస్తున్నారు, మీ ఊరు రోడ్డు వేస్తున్నారు, అందరూ చాలా సంతోషపడుతున్నారండి. మా ఊరు ప్రజలందరూ కూడానండి అన్ని పండుగలు ఒకేసారి కలిసి వచ్చిన ఆ పండుగ బొలిశెట్టి శ్రీనివాస గారు వచ్చిందని మేము అందరూ ఆనందపడుతున్నామండి. దీనికి ఎక్కువగా ముఖ్యంగా అడపా ప్రసాద్ గారండి, మా ఊరు జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా చాలా సహకరిస్తున్నారండి. మేము బతికుండగా ఎప్పుడు కూడా శ్రీనివాసరావు గారు మర్చిపోవని, ఈయన మాకు దేవుడితో సమానం అండి. అదే మేము కోరుకుంటున్నామండి. మా ఊరికి దేవుడితో సమానం చేతి మా ఊరికి. ఈ ఏడాది రాష్ట్రంలో 10వ తరగతిలో ఘనమైన ఫలితాలు సాధించడంలో రాష్ట్ర విద్యాశాఖ సహకారంతో విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించడం ద్వారా ప్రైవేటు విద్యారంగానికి ధీటైన పోటీని ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల సత్తాను చాటి చెప్పాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి పిలుపునిచ్చారు. తాడేపూడి మండలం యూటీఎఫ్ ఆధ్వర్యంలో 22 హైస్కూళ్ల నుండి 10వ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానాలను పొందిన విద్యార్థులకు అభినందన సత్కార కార్యక్రమం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం జరిగింది. సమావేశానికి యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు తిరుపతిరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, అతిథులుగా ఎంఈఓ హనుమ, పిఎంకే జ్యోతి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ రామరాజు, క్రాంతికుమార్, ఆడిట్ ఇన్ఛార్జి కేవీ సత్యనారాయణ మూర్తులు పాల్గొన్నారు. వారితో పాటు సంఘ రాష్ట్ర మహిళా కార్యదర్శి కె శ్రీదేవి, జిల్లా కార్యదర్శులు శివప్రసాద్, రత్నరాజు, మండల ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ శ్రీనివాస్, పట్టణ యూటీఎఫ్ నాయకులు, అన్ని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలో పాల్గొన్నారు. టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి విద్యార్థులను ఈటీఎఫ్ తరపున సత్కరించి ఆల్ ది బెస్ట్ తెలిపారు. సమావేశంలో ఎంఈఓలు, యూనియన్ నాయకులు, హెచ్ఎంలు కూడా మాట్లాడారు. ఓన్లీ పుస్తకాలు చదివే కాకుండా సమాజం గురించి ఏం జరుగుతుందో, పెద్దలు ఏం చెప్తా ఉన్నారో, తల్లిదండ్రులు ఏం మాటలు చెప్తా ఉన్నారో, టీచర్లు ఏం చెప్తా ఉన్నారో అవన్నీ తెలుసుకుంటేనే మనకి సమాజం మీద ఒక అవగాహన వస్తేనే మనం చదువుకున్నటువంటి చదువుకి ఒక అర్థం ఉంటుంది. అందుకనే మహాత్మా గాంధీ చెప్తాడు, ఏంటి అర్థం లేని చదువు నిరర్థకం అని చెప్పేసి. కాబట్టి మన సమాజం గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన ఇంటి పక్కన ఉన్నటువంటి జనం గురించి తెలుసుకోనంతసేపు మనం ఎంత చదువుకున్నా ఉపయోగం లేదు. ఈ రోజున చదువులు ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఇది అందరూ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత కోట్ల రూపాయలు ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అమెరికాలోనో జపాన్లో ఉంటూ 4 ఏసీ గోడల మధ్య కూర్చుని కంప్యూటర్ల దగ్గర కూర్చుని లక్షల రూపాయల జీతం తీసుకుంటూ కనీసం తల్లిదండ్రులతో కూడా మాట్లాడటానికి ఖాళీ లేనటువంటి చదువులు, ఉద్యోగాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, సామాజిక విలువలు పడిపోయినటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఎప్పుడు విలువలు పడిపోయి అంటే విద్య ప్రైవేటీకరణ అయిన తర్వాత, విద్య కార్పొరేటీకరణ అయిన తర్వాత దేశంలో విలువలు పడిపోయినాయి. తల్లిదండ్రులు చూడటం మానేశారు, పెద్దలు గౌరవించడం మానేశారు, దేశభక్తి లేదు. సో కాబట్టి అన్ని అంశాలు కూడా మనం తెలుసుకుంటేనే మనకి ఉపయోగం. సో ఈ విధంగా ఈ రోజున 10వ తరగతి ఫలితాలు సాధించటం, ఉత్తమ ఫలితాలు సాధించటం, ఈ 2026 మార్చి యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఫలితాలు. 26వ సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకమైన సంవత్సరం. ఇది అందరూ కూడా మనకు తెలుసున్నదే. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాధించిన ఘనత, అలాగే 2026వ సంవత్సరంలో
ఒక్కరోజు కూడా ప్రధాన ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మరి సెలవు లేకుండా పని చేసిన సంవత్సరం కూడా ఇదే అని తెలియజేస్తున్నాం. మరి నాకు తెలిసినట్టుగా నిన్న ఎగ్జామ్స్ అయ్యి సెలవులు ఇచ్చింది కానించి ఈ రోజు వరకు కూడా మరి ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అందరూ స్కూల్లోనే. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడంలో యూటీఎఫ్ ఎప్పుడు కూడా ముందరంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయుల సమస్యలను సాధించడంలో పరిష్కరించడంలో కూడా మన రాష్ట్రంలో దమ్మున్న సంఘం ఏదైనా ఉందంటే అది ఒక యూటీఎఫ్ మాత్రమే సభాముఖంగా తెలియజేస్తాను. పాఠశాలలో చదివాను. నాకు 580 మార్కులు వచ్చినాయి. నాకు ఇన్ని మార్కులు రావడానికి గల కారణం మొదట మా తల్లిదండ్రులు, తర్వాత మా ఉపాధ్యాయులు. వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని నేను చదవడం వల్లే నాకు ఇన్ని మార్కులు వచ్చాయి. ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం వాళ్ళే. వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదాలు. తాడేపూడెం టైలర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతకాయల సత్యనారాయణ టైలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి టీజీ జనార్దన్, ఎమ్మెల్సీ వేంపాటి చిరంజీవులకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో టైలర్స్ వృత్తి చేసుకునేవారు రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్నారన్నారు. కుటుంబాలు రోజు గడవడం కష్టంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టైలర్స్ని ఆదుకోవాలని, అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ బీమా వర్తింపచేయాలని కోరామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపూడెం పట్టణ టైలర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతకాయల సత్యనారాయణ, కోశాధికారి చాపల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రాసమల్ల రాంబాబు, నీలి ప్రకాష్, తడాల సుబ్రహ్మణ్యం, మావూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడు నియోజకవర్గం టైలర్స్ సమీక్ష మీద అమరావతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్య మీద టైలర్స్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మీరు స్పందించవలసిందిగా కోరుచున్నామని చెప్పి అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఆయన రిప్రజెంటేషన్ తీసుకొని మీ సమస్యల మీద మేము సానుకూలంగా స్పందిస్తాం, నేను తప్పనిసరిగా చేసి పెడతానని చెప్పారు. సమస్య మీద అడిగితే మేము టైలర్స్ని అసంఘటిత కార్మికుల కింద గుర్తించమని, అలాగే టైలర్స్కి లోగడ ప్రభుత్వం 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చింది, మీరు కూడా ఒక 20,000 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగాము. లోగడ ఆదరణ పథకం మీద మరి మిషన్లు ఇవ్వడం జరిగింది, దాని నిమిత్తంగా జుక్కి మిషన్లు ఇవ్వమని అడగడం జరిగింది. అలాగే టైలర్స్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వమని వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా టైలర్స్కి అందరికీ కూడా నేను చేయవలసింది అందరికీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మా పట్టణ టైలర్స్ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్గా చింతకాయల సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో టైలర్స్ అందరూ కలిసి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా కార్మిక శాఖ మంత్రి వర్యుల్ని, తదితర నాయకులందరినీ కలిశారు. అట్లాగే స్థానిక ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారైన శ్రీ వలవల బాబ్జీ గారిని కూడా కలిసి టైలర్స్కి అనేక సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు. టైలరింగ్లో రెడీమేడ్ దుస్తుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల టైలర్స్కి పని లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున వాళ్ళకి పెన్షన్ రూపంలో కానీ లేకుంటే అసంఘటిత కార్మికులకి ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఈ టైలర్స్కి ఇవ్వవలసిందిగా కోరారు. వారు కూడా మీకు టైలర్స్కి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో పూర్తిగా విశ్లేషించి అధికారులతో మాట్లాడి మీకు సమస్యకి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. రాష్ట్ర టైలర్స్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో 12వ అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఆలయ ఈఓ త్రినాథరావులు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆలయ అలివేటి మండలంలో 10 మంది మాస్టర్స్ ట్రైనర్స్, 650 మంది యోగా అభ్యాసకులతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హాజరైన ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేశారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యంగా ఉంటుందని, ఉదయం సమయంలో యోగాసనాలు వేయడం వల్ల చురుకుదనం పెరిగి ఎప్పుడూ ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండేందుకు దోహదం చేస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనర్స్ తెలిపారు.
యోగా మన ఇండియాలో పుట్టిన యోగాన్ని ప్రపంచదాద్యంత మనము అదన్నీ అంటే వేరే చక్కగా అరేంజ్ చేసిన ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆర్డీఓ అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ. తో భాగంగా ప్లస్ యోగా ఇంపార్టెన్స్ అంటే మనకి శారీరకంగా మానసికంగా ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది ఆ ఇంపార్టెన్స్ తెలియపరచడానికి మనము ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీడే మనము లాస్ట్ 1 వీక్ నుంచి ఎవ్రీడే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా యోగా పార్టిసిపేట్ అవ్వాలి. మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. సో అందరూ ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాంట్లో కూడా పార్టిసిపేట్ అవ్వాలి. దాంతోపాటు ఇది జస్ట్ ఈ ఒక నెలకు మాత్రమే సీమితం కాకుండా రెగ్యులర్గా మీరు ఎస్పెషల్లీ మనమందరూ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాం కాబట్టి కొన్నిసారి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అదన్నీ ప్రాపర్గా మేనేజ్ చేయాలి. మనము మన శారీరక మానసిక హెల్త్ అన్ని అంటే మెయింటైన్ చేయాలి అంటే యోగా ఒక రామబాణలాగా ఉంటుంది. సో ప్లీజ్ అందరూ ఇది ఇప్పుడే మర్చిపోకుండా రెగ్యులర్గా అట్లీస్ట్ డైలీ ఒక 30 to 40 minutes యోగా ప్రాక్టీస్ చేస్తే మన ఇంటెలెక్చువాలిటీ కూడా పెరుగుతుంది అని చెప్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ అండ్ ఒక మంచి కార్యక్రమం మనము లార్డ్ వెంకటేశ్వర బ్లెస్సింగ్తో ఇక్కడ జరుపుతున్నాము. సో క్రికెట్ క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను కల్పించి తాడేపగూడెంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని శాసనసభలో ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ స్థానిక నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ వద్ద క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర క్రికెట్ ఓపెన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటస్ స్కూల్ తరపున జరిగే టోర్నమెంట్లో తన వంతుగా ₹1,00,000 విరాళాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్, పాలూరి వెంకటేశ్వరరావు, చేపల రమేష్, నీలపాల దినేష్ యాదవ్, కామశెట్టి శ్రీనివాస్, టోర్నమెంట్ నిర్వాహకులు తమరాడు చిన్న తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 టీంలు పార్టిసిపేట్ చేయడం, తాడేపల్లిగూడెం యొక్క ఈ క్రికెట్ గ్రౌండ్కి రావడం, తాడేపల్లిగూడెం అనేది ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయనే ఒక నినాదాన్ని బయటికి తీసుకెళ్లిన ఘనత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఈ స్పాన్సర్కే దక్కుద్దని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే సహకారం కావాలి, పిల్లలు ఆడతాకు రెడీగా ఉన్నారు, కానీ ఇక్కడ దీన్ని పోషించవలసిన అవసరం ఉంది. క్రికెట్ అనే దానికి కొన్ని ఫెసిలిటీస్ అవసరం ఉంది. యాక్చువల్గా ఈ గ్రౌండ్ మనం మరి కొంతమంది దాతల సహకారంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయించాలని స్టార్ట్ చేసాం, కానీ కొంతమంది ఎదరు రాలేదు. అయినప్పుడు కూడా కొంత మట్టి తోలించాం. ఈ మట్టి కొంచెం జల్లించి మొత్తం అంతా కూడా మెత్తని గ్రౌండ్గా చేసుకునే అవకాశం మనం మెల్లిగా చేద్దాం. దానికి కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండాలి టోర్నమెంట్స్ అనేవి. ఏదో ఒక సీజన్ గొర్రెల శ్రీధర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఫస్ట్ స్టార్ట్ చేసాం. రాజేష్ ఒకసారి చేశాడు, అలాగే పాలూరు వెంకటేశ్వర అబ్బాయి ఒకసారి చేశాడు. అలాగే సంవత్సరానికి ఒక 6 టోర్నమెంట్లు 2 నెలలకు ఒకసారి జరిగే విధంగా మనం ఏర్పాటు చేద్దాం. నెక్స్ట్ 2 నెలల్లో ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 నేను లోటస్ స్కూల్ తరఫున నేను ఆల్రెడీ ఇస్తాను. మీరు టోర్నమెంట్ కండక్ట్ చేయండి. దానికి స్పాన్సర్స్ కూడా వ్యాపారస్తులందరినీ కూడా ఇన్వాల్వ్ చేద్దాం. సిఏ గారు కూడా క్రికెట్ అంటే ఆయన చాలా క్రికెట్ ప్లేయర్ ఆయన. అదేవిధంగా మీరు ఆయన సహకారం కూడా తీసుకోండి. ఇక్కడ ఉన్న స్పాన్సర్స్ ఈ ఖర్చులే కావాలి కాబట్టి నేను ₹1,00,000 ఇస్తాను. అదేవిధంగా కొంతమంది దాతలు వస్తారు. మీరు చేస్తే తప్పకుండా తాడేపల్లిగూడెంలో సంవత్సరానికి 6 టోర్నమెంట్లు జరగాలి. అంటే ఎప్పుడైనా క్రికెట్ గ్రౌండ్ ఉన్నదని ఎలివేట్ అవ్వాలి. తాడేపల్లిలో కూడా క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారని తెలియాలంటే ఎప్పుడూ జరగాలి. ఏదో ఒక రోజు నామగా చేసి దీని క్రికెట్ గ్రౌండ్ మనకి ఇవ్వడం కంటే దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన ప్రభుత్వాన్ని కలగజేయాలి. మనం అన్ని ప్రైవేట్ స్పాన్సరింగ్ అవ్వవు, కానీ దీనికి కొంత మనం డబ్బు ఖర్చు పెడతాం ఈ గ్రౌండ్కి. అని ఏంటంటే ఈ మట్టి వరకు తోలించుకుంటే ఇది మెత్తన్ గ్రౌండ్ తయారైతే దాని మీద గ్రాస్ అది వేసుకుని చేసి ఏర్పాటు చేద్దాం. దానికి కూడా నేను ఒక మీటింగ్ వేస్తాను త్వరలో. అందాక నాకు ఉన్న ఈ బర్డెన్స్ పెరగడం వల్ల నేను కొంచెం లేట్ అయింది. ఇది ఖచ్చితంగా క్రికెట్ దీన్ని చేద్దాం. 6 లీగులకి ప్లాన్ చేయండి. ఇక్కడ కమిటీ వేయండి. ఈ తాడేపల్లిగూడెంకి ఇంక్లూడింగ్ సిఏ గారితో సహా ఒక కమిటీ వేయండి క్రికెట్ టీం నడపడానికి. ఎందుకంటే మనకి వాళ్ళు ఒక మాట చెప్తే కొంతమంది చేస్తారు. అలాగే క్రికెట్ ప్లేయర్స్ని పెట్టుకోండి. అలాగే క్రికెట్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పార్టిసిపేట్ చేయండి. తాడేపల్లిగూడెం నుంచి ఒక టీం తయారు చేయండి. అవసరమైతే మనం ఇప్పుడు ఏపీఎల్ పెట్టారు, ఐపీఎల్ లాగా. అలాగే దాంట్లో మన క్రికెటర్స్కి నైపుణ్యాన్ని బట్టి నేను కూడా డిమాండ్ చేసి మా తాడేపల్లి నుంచి కూడా ఉన్నారు పార్టిసిపేట్ చేస్తారని చెప్పే అవకాశం ఇవ్వాలంటే మీరు ఇక్కడ టాలెంట్ రుజువు చేస్తే నేను ఖచ్చితంగా
మీకు న్యాయం జరిగే ఏర్పాటు కూడా చేస్తారు. శ్రీ వెంకటేశ్వర ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో గత నెల 27వ తారీఖున ఓపెన్ టోర్నమెంట్ అనేది మనం ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో భాగంగా 42 టీంలు అయితే పాల్గొన్నాయి. ఇంతకుముందు మనం నియోజకవర్గ పరిధిలో మాత్రం టోర్నమెంట్ చేసేవాళ్ళమి. ఈసారి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంతో పాటు చాలామంది ముంబై నుంచి, హైదరాబాద్ నుంచి, ఒడిశా నుంచి కూడా ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక క్రీడాకారులను అందరూ కూడా ప్రోత్సహించి వారి యొక్క ఎందుకంటే చెడు అలవాట్లకి వెళ్లకుండా ఒక క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఆర్థికంగాతో పాటు శారీరకంగా కూడా దృక్పథం ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ టోర్నమెంట్ ముఖ్యంగా అడగగానే అన్నీ స్పాన్సర్గా మరి ₹1,01 స్పాన్సర్ అయితే కె సత్యనారాయణ గారు స్పాన్సర్ చేశారు. రెండో స్పాన్సర్గా ₹55,000 మరి ఉటుకూరి కుమార్ గారు స్పాన్సర్ చేశారు. మూడో స్పాన్సర్గా ₹25,000 మూడు వేజత కూడా ప్రకటించడం జరిగింది. అలాగే అడగగానే స్పాన్సర్ చేసే స్పాన్సర్లకు కానీ ప్రతి ఒక్క టోర్నమెంట్ అడగగానే మరి ప్రారంభించడానికి వచ్చిన రాజేష్ అన్నయ్య కానీ ఫైనల్ మ్యాచ్కి ఇవాళ ఎన్ని షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా క్రికెట్ ప్రోత్సహించే ఉద్దేశం మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కానీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ పెంటపాడులో బీజేపీ మండల సమావేశం మండల అధ్యక్షులు ఎమ్మంది శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ దత్తప్రసాద్, రాష్ట్ర సైనిక్ సెల్ టి భోగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పదపోలు రాఘవులు, పెంటపాడు మండల ఇన్ఛార్జ్ గుప్తా, సొసైటీ అధ్యక్షులు అమిరాజు, మత్స్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజా బాలాజీ, మహిళా మోర్చా మాదాసు దుర్గా, పెంటపాడు మండల జనరల్ సెక్రటరీ ఆరాజులంజి, కొండేపాటి వెంకటేశ్వరరావు, వివిధ బీజేపీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే మనం పెట్టుకున్న మీటింగ్లో అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాం, మనకి ఏ పదం ఉందో మనకే గుర్తుంట్లా. ఇప్పుడు నేను నాయకుడిగా నేను గుర్తించుకోలేనప్పుడు నన్ను ఎవరు గుర్తిస్తారు ఊళ్ళో నాయకుడిగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మండలంలో మన పదాధికారులు అంటే ఒక పెద్ద బాధ్యత మీ మీద ఉంది. పదవి కాదు మీకు ఇచ్చింది, బాధ్యత అండి. ఆ బాధ్యత మనం ప్రతిక్షణం గుర్తెట్టుకోవాలి. మూట పెట్టారు నెత్తి మీద. గురుగారు చెప్పిన నిజం కూడా నెత్తి మీద పెద్ద బరువు మూట పెట్టారు. మీరు అందరూ మోస్తేనే మండలం ముందుకెళ్తుంది. మండల అధ్యక్షుల ద్వారానో లేకపోతే రాష్ట్రంలో ఉన్న రాఘుల ద్వారానో జిల్లా ఉన్న నాగారం పార్టీ ఎందుకెళ్తుంది? ఇక్కడ మీ పార్టీ తీసుకోవాల్సిన మీరే. తాడేపూడి నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్కు ముఖ్య అతిథి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చికటమిల్లి మంగరాజు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మేలో తాడేపూడెం పట్టణంలో జరిగే సమావేశంలో ముఖ్య అతిథులుగా మందా కృష్ణమాదిగ, ఐఏఎస్ విజయ్ కుమార్, మాజీ ఎంపీ హర్ష కుమార్, ఐపీఎస్ సునీల్ కుమార్, జడా శ్రవణ్ కుమార్ మొదలైన దళిత నాయకులు పాల్గొనబోతున్నారని మంగరాజు తెలిపారు. ఈ సభ మరియు శాంతి ర్యాలీ తేదీ త్వరలో ప్రకటిస్తామని బిషప్ జీజే జ్యోతి ఆనంద్ తెలిపారు. యూపీఏ నాయకులు రెవరెండ్ శామ్యూల్ పాల్, నాగేశ్వరరావు, కృపావరం, బెన్నీపాల్, విల్సన్, రాజ్పాల్, రమేష్, ఐజాక్ రాజు, దిలీప్ కుమార్, డేవిడ్ రాజు, లాజర్, లోదరాన్ సంఘ పెద్దలు డానియల్ రాజు, యోహాన్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం యూపీఏ నాయకులందరూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చికటమిల్లి మంగరాజును ఘనంగా సత్కరించారు. 78 సంవత్సరాలుగా దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాలు కమిషన్లు నియమించడం జరిగింది. సుమారు 12 కమిషన్లు నియమించారు. కానీ ఇంతవరకు కూడా ఆ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వలేదు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయం మే 27వ తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఉన్నటువంటి జస్టిస్ కేజీ బాలకృష్ణ గారికి నేను, నాతో పాటుగా మందకృష్ణ మాది అన్నగారు, ఇంకొక 5 మంది బృందం కలిసి వెళ్ళి ఆయనకి వింతపత్రం ఇవ్వడం జరిగింది. దళితులు, దళిత క్రైస్తవులు ఏ ఇబ్బందులు పడుతున్నారు, ఎప్పుడు కూడా క్రైస్తవ మతం తీసుకున్నా సరే అంటరానితనం అనేది, అస్పృశ్య అనేది పోలేదు. గ్రామాల్లోకి వెళ్ళి ఈ దళిత క్రైస్తవులు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ చూసి ఆయన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చేటట్లు రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో ఇప్పుడు ప్రస్తుత కాలంలో క్రైస్తవ సంఘం మీద జరుగుతున్నటువంటి దాడులను గూర్చి మరి మేమందరం కూడా అనేక విషయాలు చర్చించడం జరిగింది ఇక్కడ. మరి ఈ విషయంలో మరి భారతదేశ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కూడా క్రైస్తవులకు అనుకూలమైన తీర్పు చెప్పాలని, అన్ని విషయాల్లోనూ మాకు సహకరించాలని, మరి ఈ విషయంలో క్రైస్తవుల ద్వారా దేశం ఎన్నో రకాలుగా ఆశీర్వదించబడింది.
మరి క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరికైనా మేలు చేశారు కానీ కీడు చేసిన వారు కాదు. సమాజానికి అన్ని విషయాల్లో కూడా ఎంతో దీవెనకరంగా ఉన్నాం. తినే పండ్లను అన్నింటినీ వ్యాపారులు రసాయనాలతో మగ్గబెట్టి విషతుల్యం చేస్తున్నారని, దానిని అరికట్టవలసిన బాధ్యత ప్రజా ఆరోగ్య శాఖపై ఉందని వినియోగదారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. విషపూరితం చేస్తున్న పండ్లు ఎందరో ప్రాణాలను బలితీస్తుందన్నారు. దీన్ని అరికట్టడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచి దాడులు చేయించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని హనుమంతరావు సూచించారు. పండ్లను విషపూరితం చేస్తున్నందున ప్రజలందరూ ఉద్యమించాలని, అప్పుడే దీనికి పరిష్కారం లభిస్తుందన్నారు. అధిక జ్యేష్ఠమాస బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకి ఆలయ అర్చకులు శశికాంత్ శర్మచే గురువారం ఉదయం పంచామృతాభిషేకం, సహస్రనామ పూజ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు మేడపాటి సత్యరెడ్డి, నాగలక్ష్మి దంపతుల సౌజన్యంతో స్వామివారికి అలంకరణ చేశారు. పుష్పమాలలు, ఒకులమాలలు, ప్రసాదాలు ఆలయ గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావులు సమకూర్చారు. తదుపరి జరిగిన సామూహిక భగవద్గీత పారాయణంలో నడిపల్లి కాశీ అన్నపూర్ణ, నక్కా రామలక్ష్మి, వేముల రమాదేవి, పిచ్చెట్టి సీత, పురిటిపాటి సీతాలక్ష్మి, కొవ్వూరి లక్ష్మి, నొన్నా చాముండేశ్వరిదేవి, మొత్తా భవాని తదితరులు పాల్గొన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్థానిక ఏలూరు రోడ్లో వేయించేస్తున్న షిరిడి సాయి మందిరంలో గురువారం పురస్కరించుకొని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో ఉదయం నుండి బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, వివిధ విశేష పూజలు, అలంకరణలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. గురువారం సందర్భంగా ఉదయం 5:30కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 హారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 12 గంటల హారతి, 12 గంటల హారతి అయిన తర్వాత అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం సేకరించి జరిగిందిగా కోరుతున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేయించేస్తున్న షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.